నమస్కారం. చాలా మంది వేదిక మీద ఉన్న పెద్దలందరూ తమ్ముళ్ళందరూ మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి మండలికి వెళ్ళి కూడా నవాపేట్కి వెళ్ళి మాట్లాడాలి, శంకర్పల్లికి వెళ్ళి మాట్లాడాలి, అట్లాగే షాబాద్కి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మోయినాబాద్కి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చేవేళ్ళకి వెళ్ళి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రాజేంద్ర నగర్ వాళ్ళు వచ్చిన్నారు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పెళ్లిళ్ళు ఉన్నాయి. అయినా కూడా రైతుల మీద, రైతు పక్షాన, రైతుల మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన మా రైతన్నలకు అందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది రైతన్నలు కనిపిస్తున్నారు ఇక్కడ, ముందు మీకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మన కార్యక్రమానికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మన మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు వచ్చినారు. పెద్ద ఎత్తున వారికి ఒకసారి పెద్ద చప్పట్లతో స్వాగతం చెప్పదాం. అట్లాగే మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ భాయ్ గారు వచ్చినారు, వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. స్వామి గౌడ్ గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉన్నా కూడా, వాళ్ళ మనవడి పెళ్లి ఉన్నా కూడా ఇక్కడ వరకు వచ్చి మనకు రైతుల పక్షాన మేము ఉన్నామని ఇక్కడికి వచ్చిన స్వామి గౌడ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మన ఎమ్మెల్సీ గారు షంబీపూర్ రాజు గారు వచ్చినారు సోదరులు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు గాని, మండల స్థాయి గాని, జిల్లా స్థాయి నాయకులు గాని అందరూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా మా పత్రికా మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం 9 గంటలకు రావాలంటే 9 గంటలకే వచ్చున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తా ఉన్నాం. ఏమన్నంటే ఏం చెప్పినారు, మన ఎన్నికల కన్నా ముందు ఇదే చేవేళ్ళకి వచ్చి పెద్ద పెద్ద గప్పాలు కొట్టున్నారా లేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నారు. కేసీఆర్ అజ్జేయుడు, నేను ఇచ్చేస్తా, కేసీఆర్ అజ్జేయులే నేను ఇచ్చేస్తా అని చెప్పినాడు. ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఈ రోజు రైతులని నట్టేట ముంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్న కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం, సందర్భం వచ్చిన్నది. రుణమాఫీ చేసిన మాట్లాడుతున్నారు కదా, అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు. ఒక్క రంగారెడ్డి జిల్లాదే చెప్తాను, 2,80,000 మంది అప్పులు తీసుకున్నారు. కానీ వాళ్ళు మాఫీ చేసింది ఎంత తెలుసా? 75,000 మందికి. ఒక్క 75,000 మందికి మాఫీ అయ్యిందంటున్నారు. ఇంకా మూడో విడత కూడా పడలేదు, కానీ చూపిస్తున్నారు. ఓకే, బ్యాంకులో పోతే అది కూడా చూపిస్తలేరు, పడింది అంటున్నారు. అప్లికేషన్లు ఇవ్వండి అంటున్నారు. రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర కొమ్మంటున్నారు, బ్యాంకుల దగ్గర కొమ్మంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిండు కదా, ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా? ఒక్క దగ్గరికైనా పోయినామా? ఒక్కరికైనా దండం పెట్టినామా? బ్యాంకుల లేసి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ? తను ఈరోజు చేయనికే చేతగాక అప్లికేషన్లు పెట్టుండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఊరికి ఒక 2 లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు. ఏమని అంటే మొత్తం మాఫీ అయిందంటున్నావు కదా, మరి నీ ఊళ్ళోనే అయ్యిందా లేదా చూసొద్దామని ఆ ఊరికి పోయిండు. 2 ఆడబిడ్డలు పోయిండ్రు కెమెరాలు తీసుకొని. ఊళ్ళో అందరు చెప్తున్నారంట, బిడ్డ నాకు కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఒక 50-60 మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా ఆ మహిళా జర్నలిస్ట్ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో, నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ముందు ఆ దాడిని ఖండిద్దాం. రేవంత్ రెడ్డి గారు, నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ ఇంటి ముందు 2 లేడీ జర్నలిస్టుల మీద దాడి జరుగుతా ఉంటే కావాలని ఈ రోజు వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ మీరెందుకు వచ్చిండ్రు ఇక్కడికని వెనకనేమో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఆ బిడ్డలు ఏమన్నారు? మన కోసం వచ్చిండ్రు, మన కోసం అడుగుతున్నారు కదా అంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు. నిజంగానే అందరికి రుణమాఫీ చేస్తుంటే రేవంత్ రెడ్డికి భయం ఎందుకు అని అడుగుతున్నా. ఎవరు పోతే భయం ఎందుకు, ఎవరు అడిగితే భయం ఎందుకు? కానీ ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదు. ఇదే కాదు, ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఎవరన్నా గట్టిగా అడిగితే, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, నోరిప్పితే కేసీఆర్ గారి మాట లేకుండా రానే రాదు. ఈయనకు కేసీఆర్ గారిని తిట్టకుండా పొద్దే గడవదు. కేసీఆర్ గారి తండ్రి లాంటోడు, ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు 8 నెలల్లో మనం చూస్తున్నాం. ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు? బాగా పాలన చేయి, ప్రజలకు మంచి పాలన అందించు, నాకన్నా బాగా చేస్తాను కదా, నువ్వు కూడా చేయన్నారు. దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాటలు మీరందరూ వింటూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లో పెట్టమని కేసీఆర్ గారు మన పార్టీ తరఫున అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు?
విన్నారు కదా, మాట్లాడిన మాటలేనవి, మాట్లాడొచ్చా? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నిశానా చెడిపేస్తాడు కదా, కేసీఆర్ని తిట్టుకుంటూ పోతే ఆ నిశానా చెడిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తెలంగాణ అనే వర్డ్ ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది. తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తున్నప్పుడే పక్కన కేసీఆర్ గారు కనిపిస్తుంటాడు. ఈరోజు అంతేందుకు, మన ఊళ్ళల్లో మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నాం కదా, హైదరాబాద్ లో ఏ నీళ్ళు తాగుతున్నామో గిడ చెవెళ్ళలో కూడా ప్రతి ఊళ్ళో నీళ్ళు తాగుతున్నాం. ఆ నీళ్ళల్లో ఎవరు కనిపిస్తారు? 100% కేసీఆర్ కనిపిస్తాడు. ఊళ్ళల్లో మనం పోతున్నాం, ఊర్లో ఎంటర్ కాగానే చెట్లు పెట్టించండి కేసీఆర్ గారు. ఎవరైనా అడిగినామా? ఇక్కడ పక్కన అక్కడ పక్కన రోడ్డు చల్లగా పెట్టినాడు. ఎవరు కనిపిస్తారా చెట్టు నీడలా? ఈ రోజు రైతన్నకి ఈరోజు వర్షం చినుకులు పడుతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకొస్తున్నారు తెలుసా? కేసీఆర్. ఎందుకంటే అక్కడ చినుకులు పడుతుండగానే ఈడ అకౌంట్లలో డబ్బులు పడుతుండే. ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుండే మీరు? ఫోన్లో టింగ్ టింగ్ అనగానే ఇంట్లో ఏం చెప్తుండ్రి? మా మర్దన్లకో మా అమ్మలకో, ఇగో కేసీఆర్ పైసలు పడ్డాయే, పోయి రేపు బ్యాంకులో తెచ్చుకుంటాం అంటుండ్రి అనుకుండ్రా. ఇప్పుడు ఆ టింగు టింగులు లేనే లేవు ఫోన్లో. బ్యాంకులకు వెళ్ళొచ్చే టింగు టింగులు లేవు, ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చే టింగు టింగులు ఉన్నాయి. అప్పు చేసినాడు అడుగుతున్నాడు, అప్పు ఇచ్చినాడు అడుగుతున్నాడు, జల్దీ కట్టు అని. కడతాడు రేవంత్ రెడ్డి, ఇస్తాడు కడతామని చూస్తున్నారు, కానీ మొత్తానికి మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఏ హామీ అయితే ఇచ్చినావో ఒకసారి కాదు, నేను అనుకుంటాను వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప మహిమగల్లోడు కదా, తప్పించుకున్నాడు ఆయన ఒట్లు పెట్టకుండా. ఇక్కడ నుండే పోయిండు కానీ తప్పించుకున్నాడు. బాబాయ్ నువ్వు నా దగ్గరికి రాకు, నా మీద ఓట్టయ్యకు నాయనా. నా దగ్గర చాలా మంది పేదోళ్ళు వచ్చి ఇండే మీటింగులు పెట్టుకుంటారు, వాళ్ళకి మంచి చేయాలంటే నా దగ్గరికి రా. మీరు నిజంగానే కదా ఎక్కడెక్కడ ఒట్లు పెట్టుకుని కానీ దేవుడు రానియలే, పక్కకి వెళ్ళిపోతుండే కూడా. కాబట్టి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, మోసం చేసిండు అనేది వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించండి. డిసెంబర్ 9 అంటేవి 9 వాయే అన్ని వాయే, ఆఖరి కూడా అన్ని వేసినా అని చెప్పి ఎంత వేసిండు ఎంత ఇచ్చిండు అనేది మన కేటీఆర్ గారు చెప్తారు మీకు అందరికీ. కానీ మనం అందరం కూడా గ్రామాలలో మనం ఇంకొక పని చేద్దాం. ఈ రోజు 2 జర్నలిస్టులు పోతే నీకు తట్టుకోలేక వాళ్ళని కొట్టిపించినావు కదా మహిళా జర్నలిస్టులని. ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ఊర్లో ఉన్నోళ్ళు మన బాధ్యత అనుకొని మన ఊళ్ళల్లో ఏ రైతుకు రుణమాఫీ కాలేదని లిస్టు కలెక్ట్ చేద్దాం, అప్లికేషన్ ఇద్దాం, తీసుకుపోయిన మొహాన కొడదాం ఇలా కాలేదని చేయమని అడుగుదాం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి పోతుంటాడు కదా చెవెళ్ళ మీదకి వెళ్ళి, ఆ గుట్ట కాడ పెడదామాడ వచ్చి ఇవి తీసుకుపో నేను అప్లికేషన్లు ఇటు ఇంద్రారెడ్డి విగ్రహం కాడ పెట్టినాం కుప్ప తీసుకొని పోయి మళ్ళీ మాఫీ చేయని చెప్పుదాం. కాబట్టి అది చేద్దాం ఇప్పుడు వారం 10 రోజులలో. మీకు అందరు కూడా ఇప్పుడు రాడిగా మనం కుప్ప పెట్టుకొని కూర్చుంటామని, ఇప్పుడు రాడి ఇట్లకెళ్ళి ఓడనుకుంటే. ఎందుకంటే అయ్యా సబితక్క చెప్పింది ఇంద్రన్న విగ్రహం కాడ పెడతాను కుప్ప గిట్టు ఉందా చూడండి, లేకపోతే వస్తా లేకపోతే అట్లకెళ్ళి పోతా అంటాడే మళ్ళీ చూడండి. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆషామాషి కాదు, ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు, రైతన్న వదిలిపెట్టడని ముఖ్యమంత్రి గాని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనం అందరం కూడా రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. రైతు బంధు ఎగరగొట్టేసి రుణమాఫీ అన్నది ఎగరగొట్టేసిండు. రైతు బంధు ఈయనకి కమిటీ వేయాలంట, రుణమాఫీ ఈయనకి కూడా కమిటీలు వేస్తాడంట. ప్రతిదానికి కమిటీ అని కమిటీలు వేసి కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాము. మరొకసారి నిజంగానే అవినాష్ చెప్పినట్టు ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి ఊర్లో పోతే అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకుంటున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, గిట్ల అవుతుంది అనుకోలేము, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు అని అడుగుతున్నారు. మనకన్నా ఎక్కువ జనాలు అడుగుతున్నారు ఎప్పుడు దించేద్దాం, ఎప్పుడు వస్తుంది, గిట్ల వస్తుంది అనుకోలేదు, ఏదో అన్నాడు కదా చేస్తాడు అనుకున్నాం, గిట్ల చేస్తాడా, గిట్ల తీడతాడా, గిట్ల మాట్లాడతాడా, అసలు ఈయన ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక రైతు రుణమాఫీ కాదు, ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ పెట్టినాడు ఆ రోజు వచ్చి మన చేవెళ్లలో కూడా. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా వెంటాడి ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహమూద్ భాయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు.